హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు భారతి హోమ్. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు వచ్చేసి కొన్ని పిల్లల కోసం అన్నమాట కొన్ని ఐటమ్స్ నేను తీసుకున్నాను. వాటిని మీతో షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ 1 or 2 టైమ్స్ అన్నమాట ఆ ఐటమ్స్ వాళ్ళకి యూజ్ చేస్తాను. మీకు ఎవరికైనా వస్తుంది, దసరా సీజన్ వస్తుంది, ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, దసరా వస్తుంది, సంక్రాంతి వస్తుంది, దీపావళి తర్వాత క్రిస్మస్ చాలా వస్తున్నాయి కదా. పండగ సీజన్ లో మనకి పిల్లలు బాగా రెడీ చేసుకోవాలని ఎవరు అనుకోకుండా ఉంటారు. సో అందుకని చెప్పేసి కొంతమందికి ఐడియా ఉంటది, కొంతమందికి ఐడియా ఉండదు. నాకు మొన్న ఒక సందర్భంలో తెలిసింది. ఒక సిస్టర్ అడిగారు అనమాట, అక్క పిల్లలకి ఏ విధంగా ట్రెండ్ తయారు చేస్తే బాగుంటది, రకరకాల మోడల్స్ అయితే మనం వేయలేము, ట్రెడిషనల్ గా కావాలి అని అన్నప్పుడు నాకు థాట్ వచ్చింది, చూపించాలి. చాలా మందికి అయితే తెలియదు, తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళకి తెలియదండి. చాలా మంది నాకు తెలిసి ఈ మధ్యకాలంలో తెలిసింది, కొంతమంది యూట్యూబ్ ఈ బిజీ షెడ్యూల్ లో ఈ వర్క్ వల్ల అన్నమాట చాలా మంది యూట్యూబ్ చూడట్లేదండి. మనం అనుకుంటున్నాం ప్రతిదీ యూట్యూబ్ లో చూస్తున్నాం కదా అయిపోతుందని. చాలా మంది అయితే యూట్యూబ్ చూడట్లేదు. అవును, మార్నింగ్ నుంచి రొటీన్ వర్క్స్ అయితే ఎలాగా నడుస్తూ ఉంటాయి కాబట్టి చాలా మంది ఇలాంటివి స్కిప్ చేసేస్తున్నారు. వర్క్ విషయంలో పడిపోయి ఇలాంటివి అయితే చూడట్లేదు. వాళ్ళకి నా సబ్స్క్రైబర్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. సరే అయితే ఈ వీడియోలోకి వెల్కమ్ టు భారతి హోమ్. సో అదండి విషయం. చాలా మంది అయితే యూట్యూబ్ చూడట్లేదు, పనికి వచ్చినవి అయితే చూడట్లేదు, రీల్స్ చూసుకొని వెళ్ళిపోతున్నారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మనకి ఎప్పుడు ఏదైనా అవసరం వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే అది మనం సెర్చ్ చేసుకొని చూసుకుంటున్నాం. అలా కాదు, కొన్నిటిని మనం పర్చేస్ చేసుకొని పిల్లల కంటే ఇంట్లో పెట్టేసుకుంటే మనం ఎప్పుడైనా సరే సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకి దాన్ని అందించవచ్చు. సో ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ రోజు నా శారీ? బాగుందా? ఈ బ్లౌజ్ వచ్చేసి మీషోలో తీసుకున్నానండి. ఈ బ్లౌజ్ మీద ఈ శారీ మీద ఈ బ్లౌజ్ ని ప్యారప్ చేశాను. ఎలా ఉంది ఏంటి నాకు చెప్పండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి శారీ కలెక్షన్ కూడా నేను తీసుకున్నాను. అది మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఎలా ఉంది ఏంటి అనేది నాకు చెప్పండి. ఈరోజు పిల్లల కోసం ఏం తీసుకున్నానంటే చెప్తాను. సో ఇదిగోండి, పిల్లల కోసం అయితే ఈ ఐటమ్ తీసుకుని ఏంటి అనుకుంటున్నారా చూపిస్తాను. ఆల్రెడీ 1 or 2 టైమ్స్ మా పిల్లలకి ఈ ఐటమ్ వేసాను అనమాట. జడకుచ్చి కిందకి జడగంటలా వచ్చి చూసారా, 3 బంతులు. ఇది అప్పుడు పాత కాలంలో మన అమ్మలు అమ్మమ్మలు మనకి వేసేవాళ్ళు. మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. ఎవరైనా ఇలాంటివి వేస్తే నాకు కామెంట్ చేయండి. కానీ ఇలాంటివి కాదు, సొంతంగా అల్లుకున్నాం అనమాట. ఇట్లా పెట్టుకొని ఇట్లా వేసుకుంటే చాలా చాలా అందంగా ఉండేది. నిజంగా ఎంత బాగుంటది అంటే అంత బాగుంటది. పిల్లల కోసం అయితే నేనైతే తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇదిగోండి, ఇద్దరికి 2 జడపాలీలు తీసుకున్నాను. మీరు ఆల్రెడీ ఒక వీడియో నేను షేర్ చేశాను. వాళ్ళు చర్చ్ లో భరతనాట్యం చేసినప్పుడు ఇవి పెట్టుకున్నారు అనమాట. సో ఎవరికైనా తెలియకపోతే ఇట్లా ప్యారప్ చేసుకుంటారని చెప్పి నేను చూపిస్తున్నాను. ఇది వచ్చేసి చాలా బాగుంది. నాకు ఒక్కొక్కటి 600 ఎంతో పడిందండి. చాలా బాగుంది అనమాట. కొని చాలా రోజులు అవుతుంది. నాకైతే చాలా బాగుంది. నిజంగా ఎంత బాగుంటుంది. నిజంగా జడ అల్లుకొని ఇలా ఇటువంటి ఒక బిల్లలు, చామంతి బిల్లలు పెట్టుకుంటే, తర్వాత ఏంటి, మనం అయితే చిన్నప్పుడు ఫ్లవర్స్ అల్లి పెట్టుకునేవాళ్ళం. సో వీళ్ళకైతే ఇవన్నమాట. చూడండి ఎంత బాగున్నాయంటే అంత బాగుంది. నిజంగా చాలా బాగుంది. వెనకాతల ఉక్స్ వస్తుంది అనమాట. ఇదంతా క్లాత్ ఇచ్చాడు, థ్రెడ్స్ ఇచ్చాడు అనమాట. చాలా బాగుంది, థ్రెడ్స్ ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చి విక్స్ ఇచ్చాడు తగిలించుకోవడానికి, హెయిర్ తగిలించడానికి. చాలా బాగుంది. కింద అయితే కుర్చీలు వచ్చి, నాకైతే నిజంగా ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. చాలా బాగుంది కదా. సో చాలా బాగుంది అనమాట. ఒక్కొక్కటి కూడాను 600 ఇట్లా పట్టింది. చాలా బాగుంది. అంతేకాదు మళ్ళీ వీళ్ళ కోసం అని చెప్పేసి వడ్డానాలు కూడా తీసుకున్నాను. వడ్డానాలు తీసుకుని దాదాపు 1 year అవుతుంది. చాలా చాలా బాగుంటుంది. వడ్డానం అయితే చాలా బాగుంటది అనమాట. సో ఫ్రెండ్స్, వాటితో పాటు నేను వడ్డానం కూడా తీసుకున్నాను. వడ్డానాలు తీసుకొని చాలా రోజులు అవుతుంది. చాలా రోజులు ఏంటి, చాలా మంత్స్ అవుతుంది. మేము బెంగళూరులో ఉన్నప్పుడు తిరువరి కలెక్షన్స్ అని అక్కడ ఉండేది అనమాట. వాళ్ళు ఆన్లైన్ లో ఏం పెట్టలేదు, ఒక షాప్ అనమాట. ఆవిడ కూడాను ఇంట్లోనే బ్యాంగిల్స్, నెక్స్ట్ చాలా కలెక్షన్స్ అనమాట. ఇంట్లోనే ఆవిడ కూడా సేల్ చేసేవారు, బిజినెస్ చేసేవారు అనమాట. సో
అక్కడ మంచి మంచి ఐటమ్స్ తీసుకున్నాను. అందులో నేను ఒక ముత్యాల దాంట్లో తీసుకున్నాను, అది మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఇదిగోండి, ఒక అమ్మాయికి సింపుల్ సింపుల్ అన్నమాట, ఇంకొక అమ్మాయికి హెవీ లక్ష్మీదేవి. ఇది వచ్చేసి స్టోన్స్ వస్తుంది చిన్న అమ్మాయికి, తనకి వచ్చేసి ఇది తీసుకున్నాను. బట్ ఇద్దరు పిల్లలు ఎవరికి ఏం నచ్చితే వాళ్ళు తీసుకోవచ్చు, మనకైతే నో ప్రాబ్లం. కాకపోతే మా అమ్మగారు అనేవారు అనమాట, అన్ని ఆడపిల్ల అన్నాక లంగా జాకెట్ వేసుకోవాలి, జడగంటలు వేసుకోవాలి, వడ్డానం పెట్టుకోవాలి, చేతి నిండా గాజులు వేసుకోవాలి, గోరింట వేసుకోవాలి, అలంకరించుకోవాలి. ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారండి ఇలాంటివన్నీ? అస్సలు కానే కాదు. ఫంక్షన్స్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనం ఇలాంటివి అనేవి ప్రిపేర్ చేసుకుని ఉంటే అట్లీస్ట్ వాళ్ళు పండగ సీజన్లకైనా అలా ప్రిపేర్ అవుతారనమాట. సో నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను. ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి. టోటల్ గా ఈ రెండు కూడాను ఇప్పుడైతే కొన్ని హోల్సేల్ గా దొరికేస్తున్నాయి. సో ఎవరికి కావాల్సింది వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇద్దరికి 2 వడ్డానాలు తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇప్పుడైతే మనకి నార్మల్ గా దొరికేస్తున్నాయండి, బట్ నేను తీసుకునేటప్పుడు 1/8 బ్యాగ్ అనమాట. కొంచెం నాకు కష్టంగా అనిపించింది. గ్యారంటీ నిజంగా చాలా మందికి అయితే వచ్చిందనమాట. సో ఒక్కొక్కటి ఎంత పడ్డదో తెలియదు, కానీ నేను 2 వీటితో పాటు కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. మాక్సిమం ఇది ఒక్కొక్కటి ఒక 1800 ఎంతో పడి ఉంటది, బట్ చాలా బాగుంది. అయితే ఇది 1800 పడింది, ఇదైతే నాకు 2500 పడ్డది. ఎందుకు ఇంత కాస్ట్ అంటే దీనికి వచ్చేసి నేను ఆల్రెడీ గోల్డ్ వాటర్ లో ముంపించుకున్నాను అనమాట. కలర్ పోకుండా ఏమి అవ్వకుండా చాలా దీనిగా ఉంచుకున్నాను. ఎందుకంటే నాకు కూడా పెట్టుకోవడానికి ఇలాంటి హిప్ బ్యాండ్ లా కాకుండా దేనికైనా ఇప్పటి వరకు అయితే పెట్టుకోలేదండి. చాలా ఇట్ల వల్ల నేను పెట్టుకోలేదు, అసలు రెడీ అవడమే కొన్ని సందర్భాల వల్ల మానేసి అనమాట. సో ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం అనే టైంకి అయితే సో చూడండి, ఇది కూడా రావట్లేదు, సహకరించట్లేదు, చాలా కష్టంగా ఉంది. బెల్ట్ అయితే ఇరుక్కుపోయింది, అసలు రావట్లేదు. సో ఈసారి నెక్స్ట్ దాంట్లో మీకు చూపిస్తాను. చూడండి, చాలా చాలా బాగుంటుంది. లక్ష్మీదేవి ఏనుగులు ఉంటాయి పక్కన, చాలా బాగుంటది. సో ఇది కూడా అంతేనండి, చాలా బాగుంటది. గ్యారంటీ ఉన్నవి తీసుకోండి, గ్యారంటీ ఉన్నవి తీసుకుంటే చాలా చాలా బాగుంటది అనమాట. సో అది ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో ఎలా అనిపించింది మీకు? బాగుందా? వడ్డానం కలెక్షన్, తర్వాత నెక్స్ట్ జడ కుర్చీల కలెక్షన్ నచ్చిందా? నాకు కామెంట్ చేయండి. చాలా మంది అడుగుతున్నారు కదా. మంచి ఫేస్ ప్యాక్, తర్వాత ఏంటి కళ్ళ కింద బ్లాక్ హెడ్స్ ఎలా పోతాయి ఏంటి, ఆ వీడియో కూడా నేను మంచి ప్యాక్ ఎలా వేసుకోవాలి, అది ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది ఎలా వేసుకోవాలి ఏంటి అనేది, అది కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. దసరా, సంక్రాంతి ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి సో పిల్లలకి మంచి మంచి ఐటమ్స్ అనేవి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా వేసుకోవాలనే ఒక ఆలోచన వస్తుంది. మా పిల్లలే ఉన్నారు, ఉదాహరణకి ఎవరి కోసం ఎందుకు, వాళ్ళు జీన్స్ అవి తప్ప లంగా జాకెట్లు అలాంటివి వేయరు. వీళ్ళకి ఈ వడ్డానంతో పాటు జడ కుర్చీలు వేసినవి ఎలా ఉన్నాయో నేను మీకు ఇక్కడ పిక్ ఇస్తున్నాను, చూడండి. సో ఇలాంటివి మనం ఇంట్లో రెడీగా పెట్టుకున్నామంటే వాళ్ళకు కూడా వేసుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా రోజులు బట్టి వీడియో చేయకుండా వదిలేశాను. సో మనకి 2K దగ్గరలో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. కొత్త ఫాలోవర్స్ అందరూ వస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. నిజంగా నన్ను గుర్తు పెట్టుకుని ఇంత ఎంకరేజ్ చేసినందుకు తప్పకుండా సో మచ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతగా నాకు సపోర్ట్ చేస్తున్నారు, అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. మీరు షేర్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నా వీడియో. మీరు చేస్తున్న సపోర్ట్ కి థ్యాంక్ యూ సో మచ్. అంతేకాదు నెక్స్ట్ కొత్త వాళ్ళు కూడా చూస్తున్నారు. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేయకుండా ఇంతమంది చూస్తున్నారు. ఓకే.